Hi students, welcome to KSM classes. Today we discuss trigonometrical equations. దీంట్లో ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే cos theta plus cos 3 theta plus cos 5 theta plus cos 7 theta equal to 0. ట్రిగనామెట్రికల్ ఈక్వేషన్స్లో ఈ theta వాల్యూ కనుక్కున్న తర్వాత ఈ వచ్చిన వాల్యూని కూడా కొన్ని సందర్భాల్లో మళ్ళీ ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుందో లేదో చూడాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనం స్క్వేర్ చేసినప్పుడు రెండు వాల్యూస్ వస్తుంటాయి, కానీ దీన్ని ఒకటే వాల్యూ సాటిస్ఫై చేయొచ్చు. ఎందుకంటే ఒరిజినల్ ఈక్వేషన్లో స్క్వేర్ లేదు కాబట్టి ఒకటే వస్తుంది. ఉదాహరణకి x ఈజ్ ఈక్వల్ టు 2 అని ఉంటే దాన్ని స్క్వేర్ చేస్తే x స్క్వేర్ ఈక్వల్ 4 అవుతుంది. కానీ x స్క్వేర్ ఈక్వల్ 4ని సింప్లిఫై చేసినప్పుడు x ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2 వస్తుంది. ఆ మైనస్ 2 అనే వాల్యూ ఈక్వేషన్ని సాటిస్ఫై చేయకపోవచ్చు. కాబట్టి అట్లా ఇక్కడ ట్రిగనామెట్రికల్ ఈక్వేషన్స్లో సొల్యూషన్ వచ్చిన తర్వాత కొన్ని సందర్భాల్లో సొల్యూషన్ మళ్ళీ ఈ ఈక్వేషన్లో చెక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ సొల్యూషన్ చూద్దాం. ఇందులో ఈ కాస్ థీటా కాస్ 7 థీటా తీసుకుందాం. ఏవైనా తీసుకోవచ్చు, ఈ రెండు తీసుకుందాం. ఎందుకంటే ఈ రెండింటి యొక్క సమ్ 8 థీటా అవుతుంది కాబట్టి ఈ రెండింటి యొక్క సమ్ కూడా 8 థీటా అవుతుంది కాబట్టి ఇది తీసుకుంటున్నాను. ప్లస్ కాస్ 3 థీటా ప్లస్ కాస్ 5 theta is equal to 0. ఇప్పుడు cos c plus cos d అప్లై చేద్దాం. 2 cos c plus d by 2 4 theta cos c minus d by 2 7 theta minus theta అంటే 6 theta by 2 plus 2 cos c plus d by 2 cos c minus d by 2 is equal to 0. ఇందులో 2 cos 4 theta కామన్ తీద్దాం. అప్పుడు ఇది కాస్ 3 థీటా ప్లస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0 అని వస్తుంది. ఇప్పుడు మళ్ళీ 2 కాస్ 4 థీటా, దీని మీద కాస్ సి ప్లస్ కాస్ డి అప్లై చేద్దాం. అంటే ఇది మళ్ళీ 2 కాస్ 2 థీటా కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0. అంటే 4 కాస్ థీటా కాస్ 2 థీటా కాస్ 4 theta is equal to 0 అని వస్తుంది. అంటే cos theta is equal to 0 or cos 2 theta is equal to 0 or cos 4 theta is equal to 0 అని వస్తుంది. ఇక్కడ ఒక ఫార్ములా చూద్దాం దీనికి సంబంధించి. cos theta is equal to 0 implies theta is equal to 2n plus 1 into pi by 2 comma n belongs to z. ఇంకొకటి ఏంటంటే cos theta is equal to k అని వచ్చినప్పుడు ఈ k ని cos వాల్యూస్ లో రాయాలి. అంటే దిస్ మస్ట్ బి రిటన్ యాజ్ cos alpha. ఇక్కడ ఈ k ఏంటంటే -1 less than or equal to k less than or equal to 1. ఈ cos theta equal to cos alpha అని రాసినప్పుడు this alpha must be the least value which satisfies this equation. అంటే ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేసే వాటిలో ఇది చిన్న వాల్యూ ఉంటుంది. అంటే దీన్ని ప్రిన్సిపల్ వాల్యూ అంటారు. ఆల్ఫా ఈస్ కాల్డ్ ది ప్రిన్సిపల్ వాల్యూ. ప్రిన్సిపల్ వాల్యూ ఇది ఆల్ఫా బిలాంగ్స్ టు 0, π క్లోజ్డ్. 0, π క్లోజ్డ్. ఇలా వస్తే ఇప్పుడు థీటా ఈజ్ ఈక్వల్ టు 2n పై ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా అని చెప్పాలి. n బిలాంగ్స్ టు z. ఇవి ఈ రెండు జనరల్ సొల్యూషన్స్లో కాస్కి సంబంధించిన ఫార్ములాస్. ఇప్పుడు ఇక్కడ ఆ ఫార్ములా అప్లై చేస్తే థీటా ఈజ్ ఈక్వల్ టు 2n ప్లస్ 1 ఇంటూ π బై 2. ఇక్కడ 2 థీటాని π బై 2 రాసి థీటా ఈక్వల్ π బై 4 అలా కనుక్కోకూడదు. 2 థీటాకే జనరల్ సొల్యూషన్ రాసి తర్వాత దాంట్లో 2 థీటా తీసుకురావాలి. 2 థీటా ఈక్వల్ 2n ప్లస్ 1 ఇంటూ π బై 2. అంటే థీటా ఈజ్ ఈక్వల్ టు 2n ప్లస్ 1 ఇంటూ π బై 4. ఇక్కడ 4 థీటా ఈజ్ ఈక్వల్ టు 2n ప్లస్ 1 ఇంటూ π బై 2. Theta is equal to 2n plus 1 into pi by 8. So these three are the general solutions of the given equation. Second question. Number of solutions of
tan x plus secant x is equal to 2 cos x. ఇక్కడ x belongs to 0, 2 నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అని అడిగినప్పుడల్లా ఇక్కడ ఇంటర్వెల్ ఇస్తారు. అంటే మనకు వచ్చే సొల్యూషన్లో ఈ ఇంటర్వెల్లో ఉండేవి మాత్రమే తీసుకోవాలి. అంటే ఇంకా చాలా సొల్యూషన్స్ ఉండొచ్చు, కానీ ఇక్కడ ఈ ఇంటర్వెల్లో ఉండేవి మాత్రమే అడిగాడు కాబట్టి ఈ ఇంటర్వెల్లో ఉండేవి మాత్రమే తీసుకోవాలి. నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అడిగినప్పుడల్లా ఖచ్చితంగా ఇంటర్వెల్ ఇస్తాడు. మనం ఎన్కి డిఫరెంట్ వాల్యూస్ ఇస్తూ జనరల్ సొల్యూషన్లో ఈ ఇంటర్వెల్లో ఉండే వాల్యూస్ కనుక్కోవాలి. చూద్దాం సొల్యూషన్ చూద్దాం. ఇక్కడ ఇది sin x by cos x రైట్, అంటే sin x ఇది secant x అంటే +1 by cos x is equal to 2 cos x. ఇక్కడ ఏంటంటే cos x not equal to 0. cos x is equal to 0 అయితే tan x secant x రెండు డిఫైన్ కావు. అంటే ఇక్కడ x అనేది r మల్టిపుల్ ఆఫ్ π by 2 కాకూడదు, అంటే 2n + 1 × π by 2 కాకూడదు. ఇప్పుడు దీన్ని మనం sin x + 1 is equal to 2 cos square x అని రాద్దాం. 2 cos square x అంటే 2 మైనస్ 2 sin square x. ఎప్పుడు కూడా ఒకే ట్రిగ్నామెట్రికల్ రేషియో ఉంచాలని మార్చాలి. ప్రాబ్లంలో సైన్ కాస్ ఉన్నాయి కాబట్టి సైన్లో కానీ కాస్లో కానీ మార్చాలి. ఇది ఈజీ కాబట్టి sin square x లోకి మార్చాలి. 2 sin square x ప్లస్ sin x మైనస్ 1 is equal 0. ఇప్పుడు దీన్ని 2 sin x మైనస్ 1 ఇంటూ sin x ప్లస్ 1 is equal to 0. అంటే ఇది మనం మల్టిప్లై చేసి చూస్తే ఫ్యాక్టర్స్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఇది sin x is equal to 1/2, ఇది sin x is equal to మైనస్ 1. sin x is equal to -1 అయితే cos x 0 అవుతుంది, which does not satisfy the given equation. ఇక్కడ ఆల్రెడీ మనం నోటీస్ చేసాం ఏమంటే cos x not equal to 0, so it does not satisfy the given equation. ఇది మనం మొట్టమొదటి ఇది కాన్సన్ట్రేట్ చేసి ఉండాలి. ఇక్కడ cos x not equal to 0, లేకపోతే ఇక్కడ ఈ cos x ఈ sin x ఇక్కడ -1 కూడా కొన్ని వాల్యూస్ వచ్చేస్తాయి, అవన్నీ ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేయరు. కాబట్టి ఇది కాన్షియస్గా ఉండాలి. cos x not equal to 0. సో హియర్ ఇప్పుడు ఇక్కడ sin x ఇక్కడ హాఫ్ వచ్చింది. ఇక్కడ sin x is equal to 0 అయితే x is equal to n pi is the formula. n belongs to z. ఒకవేళ sin x is equal to ఏదైనా ఒక వాల్యూ k అని వస్తే k -1 less than or equal to k less than or equal to 1, దీన్ని ఇప్పుడు sin ఆల్ఫా అని రాద్దాం. ఈ ఆల్ఫా అంటే ప్రిన్సిపల్ వాల్యూ, అంటే ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేసే వాటిలో లీస్ట్ వాల్యూ అంటే అది ప్రిన్సిపల్ వాల్యూ. ఈ ఆల్ఫా అనేది -π/2 క్లోజ్ -π/2 π/2 క్లోజ్ ఇంటర్వల్. దిస్ ఈస్ కాల్డ్ ది ప్రిన్సిపల్ వాల్యూ. ఇప్పుడు ఇలా ఉంటే x is equal to n pi plus -1 to the power of n into alpha అనేది జనరల్ సొల్యూషన్. n belongs to z. ఇప్పుడు ఇక్కడ sin x ఇక్కడ హాఫ్ అంటే దీని ప్రిన్సిపల్ వాల్యూ π/6 అవుతుంది. అంటే x is equal to n pi plus -1 to the power of n into π/6. దీనికి డైరెక్ట్గా కూడా వాల్యూస్ చెప్పొచ్చు ఈ ఇంటర్వెల్లో ఉండేవి. ఒకవేళ వీలు కాబట్టి జనరల్ సొల్యూషన్ రాసి nకి వాల్యూస్ ఇవ్వచ్చు. x is equal to n0 అయితే ఇది π/6, n1 అయితే π minus π/6 అంటే 5π/6, n2 అయితే 2π ప్లస్ అవుతుంది, 2π కంటే దాటిపోతున్నాయి కానీ అక్కర్లేదు. సో నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ is equal to 2. Third question is 3 cos square theta minus 2√3 sin theta cos theta minus 3 sin square theta equal to 0. ఈ క్వశ్చన్లో cos theta sin theta అని రెండు ట్రిగ్నామెట్రికల్ రేషియోస్ ఉన్నాయి. రెండింటిని ఒకే ట్రిగ్నామెట్రికల్ రేషియోగా మార్చుకోవడానికి ప్రయత్నించాలి, లేదా ఫ్యాక్టర్స్ కనుక్కోవడానికి ప్రయత్నించాలి. లేదంటే ఈ మొత్తాన్ని ఈ sin theta cos theta ప్రోడక్ట్లో ఉంది కాబట్టి ఏం చేయొచ్చు అంటే దీన్ని sin square theta చేత కానీ cos square theta చేత కానీ డివైడ్ చేయొచ్చు. ఇప్పుడు నేను cos square theta చేత దీన్ని డివైడ్ చేస్తాను. అంటే ఇది 3 మైనస్ 2√3 ఇంటూ ఇక్కడ cos square theta డివైడ్ చేస్తే cos theta క్యాన్సిల్ అయిపోతుంది, ఇది tan theta మైనస్ 3 tan square theta ఈజ్ ఈక్వల్ టు 0. అంటే
3 tan square theta plus 2 root 3 tan theta minus 3 is equal to 0. మీరు ఫ్యాక్టర్స్ కనుక్కోవచ్చు, లేదంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉన్నటువంటి ఫార్ములా, అంటే ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్, tan లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి tan theta equal to minus b plus or minus root of b square minus 4ac అంటే 36 by 2a అంటే 6. ఇది 48 అంటే 16 అంటే 4 root 3 అవుతుంది, minus 2 root 3 plus or minus 4 root 3 by 6 అంటే 2 root 3 by 6 అంటే 2 root 3 by 6 అంటే 1 by root 3 or ఇది minus 6 root 3 by 6 అంటే minus root 3 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఫార్ములా ఏంటంటే tan theta is equal to 0 అంటే theta is equal to n pi, n belongs to z. ఇక్కడ tan theta is equal to k అని వస్తే k belongs to r. ఇది tan ఆల్ఫా మనం రాయగలిగితే ఆల్ఫా మళ్ళీ ఇది ప్రిన్సిపల్ వాల్యూ అంటే ఆల్ఫా is belongs to minus pi by 2 pi by 2 open is equal to principal value. ఇప్పుడు theta is equal to n pi plus alpha అని చెప్పొచ్చు. n pi plus alpha, n belongs to z. ఇది tan ఫార్ములా. సో ఇప్పుడు ఇక్కడ tan theta equal 1 by root 3 అంటే theta is equal to n pi, ఇది pi by 6 అంటే pi by 6 అన్నమాట. ఇది నెగిటివ్ లో ఉంది, మామూలుగా ఇది tan 60, నెగిటివ్ ఉంది కాబట్టి tan ఆఫ్ -60 అంటే theta is equal to n pi minus 60 అంటే minus pi by 3, n belongs to 7.